పేరు శ్రీనివాస్ యాదవ్, మా వైఫ్ పేరు అనిత యాదవ్. మా వైఫ్ ఎంపీపీ అధికార మండలానికి మేము గత వైఎస్ఆర్లో మా శక్తికి మించి పార్టీ కోసము పనిచేయడం జరిగినది. అందులో భాగంగా 2014లోన మేము ఎవరు పోటీ చేయని టైంలో కూడా మేము పార్టీ కోసము ఒక ఎంపీటీసీగా పోటీ చేసినాము. ఆ రోజుల్లోనే మేము టీడీపీ గాలి బాగున్న రోజుల్లోనే పార్టీ కోసం పోటీ చేసి ఎంపీటీసీగా గెలుపొందినాము. గెలుపొందిన తర్వాత 14 నుండి 19 వరకు ఎంపీటీసీగా కొనసాగినాము. 2019 ఎలక్షన్లోన పార్టీ రావడం జరిగినది. పార్టీ వచ్చింది. మా కృషికి ఫలితము దక్కుతుందని మేము ఆశించినాము. ఆశించి కూడా మేము, మా కుటుంబ సభ్యులు మరియు మా బంధుమిత్రులందరూ కూడా, మా అధికార మండలంలో యాదవులందరూ కూడా మాకు సపోర్టు చేస్తాము, మీరు పోటీ చేయండి అంటే పార్టీ నిర్ణయం మేరకు మేము పోటీ చేసినాము. ఆ పోటీలో మేము దాదాపుగా 9 సీట్లు ఎంపీటీసీలుగా మా సొంతంగా అందరినీ సంప్రదించి గెలిపించుకోవడం జరిగినది. ఇప్పుడు మా ఎంపీపై 2.5 సంవత్సరాలు దాటింది. ఇప్పుడున్న మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా పార్టీ మాకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదు. రీసెంట్ కూడా మన నామినేషన్లో కూడా మాకు సరైన ప్రయారిటీ లేదు. మరియు రాబోయే రోజుల్లో కూడా మాకు ప్రయారిటీ ఇస్తారని కూడా మేము అనుకోలేదు. అందువల్ల మేము చాలామంది మా మీద లేనిపోని అపోహలు చెప్తున్నారు. డిఎస్ భార్య ఇద్దరు పార్టీ మారుతారు ఎంపీపీ గారు అంటున్నారు. కాకపోతే మేము ఎవరిని సంప్రదించింది లేదు, మేము అదొక పార్టీ వాళ్ళని సంప్రదించింది లేదు, మేము ఎవరికి చెప్పింది లేదు, మేము ఎవరితో కూడా చెప్పట్లేదు. కావున ఎవరు కూడా కొంతమంది స్వార్థండి. మేము ఒకవేళ పార్టీ మారాలనుకుంటే మేము మా టీం కానీ, మా కార్యకర్తలు కానీ, మొత్తం మా బంధుమిత్రులని, మండలంలో ఉన్నటువంటి నాకు సపోర్ట్ చేసినటువంటి మా శ్రేయోభిలాషులు అందరూ సంప్రదించి వారి నిర్ణయం మేరకే మేము కట్టుబడి ఉంటామని మేము తెలియజేస్తున్నాము. అంతవరకు ఎవరో కూడా లేనిపోని మాటలు చెప్పి మమ్మల్ని బాధ పెట్టొద్దండి. కావున కొంతమందికి మేము ఒకటి తెలియజేస్తున్నాము, మేము పార్టీ నుండి కూడా ఆవిర్భావం నుండి కష్టపడినప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత లోకల్ నాయకులు ఎవరు బయటకు వచ్చి పార్టీ కోసం పనిచేసిన లేరు. ఆ రోజుల్లో ప్రెస్ మీట్ చెప్పడానికి కూడా ఎదవాడి దాక్కొని ఇంట్లో ఉన్న వాళ్ళు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మేమే నాయకులు, మాకు ఎమ్మెల్యే గారు బంధువు కావాలా, మేము చెప్పినట్లయినా అధికారులని ఎదవాడిచ్చి మేము ఏ ఆఫీసులో పోయినా మాతో పనులు జరగకుండా చేయడం వల్ల మేము ఈరోజు బాధపడి మాకు ఎంత పని చేసినా మాకు ప్రయారిటీ లేదులే, ఎందుకులే అన్నట్ల మేము ఈరోజు ఇంట్లోనే ఉన్నాము. మన ఎవరు పిలకపోయినా కూడా మాకు ప్రయారిటీ కూడా పార్టీ మీద ప్రేమతోన మేము నామినేషన్ కూడా వెళ్ళడం జరిగినది. మరియు తర్వాత కూడా 2-3 రోజులు ఎమ్మెల్యే గారు ప్రచారం తిరుగుతుంటే పార్టీ మీద ఉన్న ప్రేమతోనే మేము ప్రచారానికి కూడా వెళ్ళడం జరిగినది. ఆ ప్రచారంలో కూడా మాకు సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల, మేము ఏం చెప్పినా పట్టించకపోవడం వల్ల కూడా మేము ఈరోజు బాధపడి మా ఇంట్లో మేము ఉన్నాం తప్ప మేము పార్టీ మారుతామని ఎవరితో చెప్పలేదు. పార్టీ మారే టైమే వస్తే మేము మళ్ళీ కూడా మా ఊళ్ళో మా టీంతోనో మా కార్యకర్తలను సంప్రదించి మళ్ళీ తెలియజేస్తామని ఈ పత్రికా సమావేశంగా తెలియజేస్తున్నాము. ప్రాధాన్యత లేనందువలన మీరు ఇంటికే ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మాకు ఈరోజు పక్కకు పెట్టేసి వాళ్ళే అందరూ ప్రచారానికి వెళ్ళి గతంలో 2 మార్లు కిందట వెళ్ళినా కూడా మనకి దీని గురించి మీకు ఏం కావాలా, ఏమి ఉంది అని ఒక మాట విషయం కూడా చెప్పలేదు. ఈరోజు మేము ఇక్కడ ఇంట్లో కూర్చున్నామంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు, తర్వాత మళ్ళీ మన ఊళ్ళో లోకల్ నాయకులు వీళ్ళే. కాబట్టి ఈరోజు వేరే పార్టీకి వెళ్తున్నామని ఊళ్ళో ప్రచారం జరుగుతుంది. అది తప్పు, మమ్మల్ని బ్యాడ్ చేయాలని ఆ విషయం కూడా చెప్తున్నారు. అలా చేయొద్దని దీని పత్రికా సమావేశం తరఫున తెలియజేస్తున్నాము. ఎలాంటి ఉద్దేశం లేదు మాకు వేరే పార్టీకి వెళ్ళాలని. దయచేసి ఈ తప్పుడు ప్రచారం చేయకూడదు. అలా పోవాలనిపిస్తే మాకు పోయేటప్పుడు అందరినీ వాళ్ళందరినీ కలిసి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా వెళ్తామని కూడా ఈ పత్రికా సమావేశంగా తెలియజేస్తున్నాం.